మీరు ఎప్పుడైనా నిద్రలో శివుడిని చూశారా? ఆయన శాంతంగా నిలబడి ఉండటం, లేదా మీవైపు చూసి చిరునవ్వు చిందించడం, లేదా మీకు ఆశీర్వాదం ఇవ్వడం, లేచిన తర్వాత మీ గుండెలో ఒక విచిత్రమైన ప్రశాంతత అనిపించిందా? ఇది సాధారణమైన కల కాదు, ఎందుకంటే మీరు చూసింది సాధారణ రూపం కాదు. అతడే మహాదేవుడు, శివ. ఈ రోజు తెలుసుకుందాం, నిద్రలో శివుడిని చూస్తే నిజంగా అర్థం ఏమిటి? ఇది కేవలం కలేనా, లేక సంకేతమా? ప్రతి కలకి అర్థం ఉండకపోవచ్చు, కానీ కొన్ని కలలు మనసును తాకుతాయి. శివుడిని కలలో చూడటం అంటే, మీ ఆత్మ ఒక ఆధ్యాత్మిక స్థాయికి చేరుతోందని సంకేతం. మన పురాణాల్లో దేవతల దర్శనం కలలో వచ్చినప్పుడు దాన్ని దైవానుగ్రహ సూచన గా భావిస్తారు. ఇది భయపడాల్సిన విషయానికి కాదు, ఇది ఆశీర్వాదానికి సంకేతం. శివుడు శాంతంగా కనిపిస్తే, కలలో శివుడు ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కనిపిస్తే, మీ జీవితంలో త్వరలో ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన ధ్యానరూపం అంటే, మీ మనసుకు శాంతి రాబోతోంది. మీరు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న ఆ దశ ముగియబోతోంది. శివుడు కోపంగా కనిపిస్తే, కొన్నిసార్లు శివుడు ఉగ్రరూపంలో కనిపించవచ్చు. అది చెడు సంకేతం కాదు, అది మీ జీవితంలో ఉన్న చెడు అలవాట్లు, అహంకారం, లేదా తప్పు మార్గాన్ని వదిలేయమనే హెచ్చరిక. శివుడు సంహారకర్త, కాని ఆయన సంహారం చెడును మాత్రమే. శివలింగం కనిపిస్తే, కలలో శివలింగం దర్శనం అత్యంత పవిత్రమైనది. శివలింగం అంటే సృష్టి మూలం, అది శక్తి, చైతన్యం, పరబ్రహ్మకు చిహ్నం. ఇలాంటి కల వచ్చినప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం జరుగుతుంది. ఓం నమః శివాయ వినిపిస్తే, కలలో మంత్రం వినిపిస్తే, మీ అంతరాత్మ మిమ్మల్ని పిలుస్తోంది. ఓం నమః శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఇది మనలోని భయాన్ని తొలగిస్తుంది. ఆ కల తర్వాత మీరు ఆ మంత్రాన్ని జపించడం మొదలు పెడితే, మీ ఆధ్యాత్మిక ప్రయాణం వేగంగా ముందుకు సాగుతుంది. శివుడు ఆశీర్వదిస్తే, కలలో శివుడు మీ తలపై చేయి ఉంచి ఆశీర్వదిస్తే, అది అత్యంత శుభ సంకేతం. మీ కష్టాలు తగ్గుతాయి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అది ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదా మనశ్శాంతి కావచ్చు. ముఖ్యమైన విషయానికి, కల వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది, ఉదయం లేచిన వెంటనే ఓం నమః శివాయ జపించండి. ఒక బిల్వదళం సమర్పించండి. సాధ్యమైతే ఆ రోజు చెడు ఆలోచనలు చేయకుండా జాగ్రత్త పడండి. దైవదర్శనం కలలో రావడం అంటే, మీ జీవితం మారడానికి సిద్ధమవుతోంది. భక్తులారా, శివుడు యాదృచ్ఛికంగా కలలో రారు. ఆయన పిలుపు వచ్చినప్పుడు మాత్రమే దర్శనం ఇస్తాడు. మీరు నిద్రలో శివుడిని చూసినట్లయితే భయపడకండి, ఆనందించండి. అది దైవకృప. మీకు ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.